అశోక్ గారు కంక్లూడ్ చేయండి, టైం లేదు, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ చాలా దుష్ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ సాయి కృష్ణ మీద ఏం జరుగుతుందంటే 2-3 కేసులు రజనీ గారు చెప్పినట్టు ఉంది, కానీ అక్కడ 20 కేసులు 30 కేసులు అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియాల్లో కానీ కావాలని ఇంటెన్షనల్ గా ఇతన్ని చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఎవరైనా సరే అతని మీద ఎన్ని కేసులన్నా ఉన్నాయి, చట్టాన్ని ఈ విధంగా చేతిలో తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇది ఏ సెక్షన్ చెప్తుంది, ఏ రాజ్యాంగం చెప్తుంది? ఇది ఆటవిక చర్య, అసలు రౌడీ షీటా ఉందా లేదా, అది ఉందా లేదన్నది ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టేసి ఒక వర్గం మీడియా దాన్ని కావాలని దుష్ప్రచారం చేస్తూ అతను ఒక విలన్ గా క్రియేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అతను విలనే, కానీ ఎవరు శిక్షించాలి, ఎవరు పనిష్ చేయాలి? సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సిస్టమ్ అంతా గాడి తెస్తే రేపొద్దున సాయి కృష్ణ అవుతారు, రేపు ఇంకొకళ్ళు అవుతారు, అసలు జెన్యూన్ పర్సన్ కూడా నాశనం అయిపోతాడు. అప్పుడేంటి పరిస్థితి? సో సిస్టమ్ ని ఎవరు తన చేతుల్లో తీసుకోకూడదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. పోలీసు కోర్టు ప్రొడ్యూస్ చేయడం వరకే, అంతేగాని 10 days పెట్టుకొని నువ్వు కస్టోడియల్ టార్చర్ చేస్తే చట్టాన్ని మీ చేతిలో తీసుకుని డబ్బులు ఇచ్చి వదిలించుకుంటే ప్రతి దానికి కక్ష పెట్టుకొని కావాల్సిన లాకప్ డెత్ చేసి డబ్బులు ఇచ్చేస్తారా? ఏంటంటే సార్, ఇవాళ ఈ మన రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ని ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేటువంటి కుదరదు, ఎందుకు ఇవ్వాలి మీకు అని హైకోర్టు చెప్పింది. మరి ఈ కేసు విషయంలో ఎలా, మరి ముందు ఎలా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిన్న కేసులకు కూడా సిద్ధార్థ లోద్రా లాంటి వాళ్ళని పిలిపించి కోట్ల రూపాయలు పబ్లిక్ మనీనేమో వాళ్ళ ఖర్చు పెడుతుంటారు. కానీ పేద ప్రజల ప్రాణాలంటే పేలపిండితో సమానం, అణగారిన వర్గాలంటే మరీ చీపు. కాబట్టి వీళ్ళు చచ్చిపోయినా కూడా పర్వాలేదు, ఏం చేస్తారంటే ఏదో వీఆర్కి పంపించడమో సస్పెండ్ చేసి చేతులు దొలుపుకుంటున్నారు. సరే, ఇది ఏ రకమైనటువంటి న్యాయం ఏంటి అనేది మరి చూద్దాం. ఖచ్చితంగా ఇలాంటి వాటన్నిటికైతే కనీసం ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి భారత స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినా అందులో కోర్టు లోపల మాత్రమే కాదు, కోర్టు బయట కూడా వాదించి ఉద్యమించేటువంటి ఘనత న్యాయవాదులకు ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ సామాజిక స్పృహ ఉన్నటువంటి మీలాంటి న్యాయవాదులు ఖచ్చితంగా ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ అరాచకాన్ని చేయాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియరీ యొక్క గ్రేట్నెస్ని, దాని యొక్క పవిత్రతను నిలబెట్టడానికి మీరు కృషి చేస్తారని చెప్పని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు, అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నాం అండి 99 TV.